ఈరోజు ఇక్కడ సంఘ కాపరి లేరు. ఒక అర్జెంట్ పని మీద వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఉండటం జరిగింది. అయితే చాలా బాధగా ఉంది నాకు రానందుకు. అందుకే నాకు మాట రావట్లేదు. అదే ఆలోచన వస్తూ ఉంది. ఎందుకు అనేది దేవునికే తెలుసు. అందుకే మాట రావట్లేదు నాకు. మాట్లాడదామంటే ఏంటి ఇంతమంది రాలేదు ఎందుకు? నేను మాట కలిగి ఉన్నా నాకు మాట రావట్లేదంటే దేవుడు మనకి మాట కలిగి ఉన్నాడా లేదా? అంటే నేను ముందు రోజు దీనికి సిద్ధపడే వచ్చాను. అంటే ఎన్ని మాటలున్నా ప్రజలు రానందుకు మాట ఆగిపోతుంది. అర్థమవుతుందా? దేవుడు కూడా అంతే, మన కోసం ఎన్నో కలిగి ఉంటాడు. మనము ముందుకు రానందుకు తను మాట్లాడలేడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మాట ద్వారా విడుదల, మాట ద్వారా స్వస్థత, మాట ద్వారా సృష్టి కలిగజేసింది. మనిషి మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకు? దేవుని స్వభావంగా మనం కలిగి ఉంటాం. మనకి దేవుని స్వభావమే ఉంటుంది. మనలాగే ఆయనలాగే మనం. దేవుడు కూడా ఎందుకు నా జీవితంలో మాట విడుదల చేయట్లేదు, ఎందుకు నన్ను స్వస్థపరచట్లేదంటే మన వైఖరే దానికి కారణం. సరే, మనము బైబిల్ మీటర్ చూసుకుందాం యథావిధిగా. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. అందరు చూసుకున్నారనుకున్నాను. అందరు చూసుకున్నారా? అయితే పోయిన వారం కంటే ఈ వారం ఒక టిక్ పెరిగిందా? ఓకే, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఒక టిక్ కన్నా పెరగాలి అంటే వాక్యంలో, ప్రార్థనలో టిక్ పడిద్ది. వాక్యమైన దేవుడు. వాక్యం చదవకపోతే విడుదల లేదు, వాక్యం చదవకపోతే స్వస్థత లేదు, వాక్యం చదవకపోతే ప్రార్థన చేయకపోతే దేవుని నుంచి ఏది మనం పొందుకోలేం. కాబట్టి మళ్ళీ మీరు దేవుణ్ణి మనం నిందించకూడదు. సో అందరం కలిసి ఈ మాట చెప్దాం. బలహీనుడు నేను బలవంతుడును అని పలకవలెను. యేసు పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను. యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొన్న యెడల యెహోవా నన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నేను పైవాడిగాను ఉండుదును కానీ క్రిందివాడిగా ఉండను. నాలో ఉన్నవాడు యేసుక్రీస్తు. లోకంలో ఉన్నవాడి కంటే, సాతాను కంటే, నన్ను ఎదిరించేవాడి కంటే, నన్ను భయపెట్టేవాడి కంటే, అప్పు కంటే, బాధ కంటే, మోసం కంటే, కురుంగుబాటు కంటే, ఏ పరిస్థితి అయినా, మోసం కంటే, నా అనుకునే వాళ్ళు నన్ను దూరం చేసిన దానికంటే గొప్పవారు కనుక నేను ప్రతి ఒక్క పరిస్థితి, నేను ఒంటరినైనా, నాకెవ్వరూ తోడుండకపోయినా నాలో యేసున్నాడు కాబట్టి నన్ను విడిపిస్తాడు, నన్ను గెలిపిస్తాడు, నేను గెలుస్తాను. కాబట్టి దేవునికి లోబడి ఉంటాను. సాతాన్ని, నా ఎదురుగా వస్తున్న కొండని, నన్ను భయపెట్టే ప్రతి ఒక్క అపవాదిని, అందరు గట్టిగా చెప్పాలి, నేను ఎదిరిస్తాను. అప్పుడు వాడు పారిపోతాడు. నమ్ముట నేను నేర్చుకుంటాను. వాక్యం ద్వారా విశ్వాసంతో నమ్ముతాను. నాకు అప్పుడు సమస్తము సాధ్యమే. నాకు యేసయ్య నమ్మడం నేర్పిస్తాడు. నేను వాక్యం రోజు చదువుతాను. నాకు చదవాలనిపించకపోయినా చెప్పండి గట్టిగా. నాకు కొన్నిసార్లు అనిపించదు, మీకు అనిపిస్తుందా? రోజు
నిజం చెప్తున్నాను, నాకు కొన్నిసార్లు చదవాలనిపించదు. అబద్ధం చెప్పట్లేదు. ఒక్కోసారి అంటే రోజు కాదు, అప్పుడప్పుడు. అంటే ఒక్కోసారి లో ఫేజ్ ఉంటుంది, అంటే బాగా బిజీ పెట్టేస్తాడు సాతాను, లేదంటే బాధల్లో పెట్టేస్తాడు, ఇంకా నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాం, అంటే భయంలోకి వెళ్ళిపోతాం. అలాంటప్పుడు బాధపడటం ఈజీ. లేదు, దావీదు భయపడతాడు ఫిలిస్తీన్ల చేతిలోకి వెళ్ళినప్పుడు. నేను భయపడతాను, భయపడే సిచ్యువేషన్లో ఉన్నా, భయం నేను ఎదుర్కొన్నా, నా నమ్మకం నేను దేవుడి మీద పెడతాను. నన్ను ఈ మనుషులు ఏం చేయగలరు అంటే దావీదు భయాన్ని ఒప్పుకున్నాడు. సహజమే, భయం అనేది సహజమే. కానీ ఆ భయానికి మీరేం చెప్పాలి? నేను నా నమ్మకాన్ని, ఇందాక మనం మాట్లాడాం కదా, నా నమ్మకాన్ని యేసయ్య మీద పెడతాను, వాక్యం చదువుతాను. నేను భయపడ్డా కూడా నేను దావీదులాగా నా నమ్మకాన్ని దేవుని మీద పెడతాను, నేను వాడిని ఎదిరిస్తాను. ఈ మనుషులు నన్ను ఏం చేయగలరు? నా దేవుని కంటే గొప్పది ఏదన్నా ఉందా అని మనతో మనం మాట్లాడుకోవాలి. మన పక్కన ఒకడు ఉంటాడు, కనిపించడు, వాడు సాతాను, వాడికి వినపడాలి. ఇంకొకరు ఉంటారు దేవుని దూత, వాళ్ళకి వినపడాలి. మనం ఒంటరి కాదు, ఎప్పుడు ముగ్గురు, ఒకళ్ళు దేవుని దూత, ఒకళ్ళు సాతాను దూత. భయపడవలసిన అవసరం లేదు. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈరోజు మనము వీలైనంతవరకు పాపకి ఆడిపించండి, మరీ ఇబ్బంది అంటే బయటికి తీసుకెళ్ళండి, ఏమనుకోవద్దు. అయితే ఈరోజు మనము హగ్గై గురించి నేర్చుకుంటున్నాం. హగ్గై ఆయన ఒక ప్రవక్త. ఆయన రాసిన, అందరికీ వెల్కమ్, అందరికీ వందనాలు, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కూడా వందనాలు. అయితే హగ్గై ప్రవక్త, ఆయన రాసిన 2 అధ్యాయాలు, కానీ చాలా అర్థవంతమైన, అవసరమైన అధ్యాయాలు. ఈ 2 అధ్యాయాల్లో మనకు కావాల్సినంత దేవుని వాక్యం ఉంది. అయితే చెప్పలేకపోతున్నాను ఎందుకో, కానీ అంటే డిస్టర్బెన్సెస్ వల్ల ఏందో మరి. సో ఓకే, అందరూ రెడీ అంటే నేను స్టార్ట్ చేస్తాను. అయితే దేవుడు మనతో ఉన్నాడు అంటే ఎలా ఉంది? దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. లేదా దేవుడే చెప్తాడు అనుకో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను అంటే బాగుంటుందా, బాగోదా? అయితే ఈ హగ్గై గ్రంథంలోనే ఆ మాట ఉంది. అయితే ఆ మాట చూపించే కంటే ముందు కొన్ని విషయాలు జరిగినాయి. నేను నీకు తోడుంటాను, నువ్వు భయపడద్దు, ఇలాంటి మంచి ఆనందకరమైన మాటలు దాంట్లో ఉంటాయి. అయితే దానికంటే ముందు మనము ఒకసారి చాలాసార్లు మంచి విషయాలు, దేవుని విషయాలు, అలాంటి బలపడే విషయాలు, ఆత్మ బలపడే విషయాలు ఏమైనా వచ్చినప్పుడు మనం ఏం చెప్తాం? లేదా మనం ఏం చేస్తాం? కొన్నిసార్లు ఒప్పుకుంటాం, నిజంగా ఒప్పుకుందాం, దాటేస్తాం. ఇప్పుడు అది సమయం కాదండి, దానికి సమయం లేదండి అంటాం లేమా? కొన్నిసార్లు ఒప్పుకుందాం. నిజంగా అలాంటి సిచ్యువేషన్ కూడా నేను వెళ్ళాను, మీరు వెళ్ళుంటే నిజంగా మనల్ని మనం పరీక్షిస్తున్నాం. యూత్ మీటింగ్కి వెళ్దామండి, స్పెషల్ మీటింగ్ పాస్టర్ గారు పెట్టారండి, లేదా ఆరాధన కూడిక, లేదా కుటుంబ థ్యాంక్స్ గివింగ్, ఏమంటారు థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత కూడిక పెట్టుకున్నారండి. లేదంటే దేవుని
కోసం ఏదన్నా చేసేటప్పుడు, లేదా అందరం కలిసి దేవునిలో బలపడేటప్పుడు కొన్నిసార్లు మనము ఏం చెప్తాం? ఇది సమయం కాదు, సమయం లేదు, నా సమయము వేరే దానికి వెచ్చించాలనుకుంటున్నాను అంటే డైరెక్ట్గా చెప్పలేకపోయినా మనము కొన్నిసార్లు అలాంటి పరిస్థితి గుండా వెళ్తూ ఉంటాం. అయితే దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేల్ ప్రజల్ని చూసినప్పుడు డైరెక్ట్గా దేవుడికి అదే చెప్పారు. ఒకసారి చూద్దామా? హగ్గయి 1వ అధ్యాయం 2వ వచనం. అందరు చెప్పండి. యెహోవా మందిరం కట్టించుటకు సమయం ఇంకా రాలేదని విన్నారా? ఇది సాక్షాత్తు దేవుడు చెప్పని మాట. నేనేదో ఇక్కడ ప్రజల్ని పాయింట్అవుట్ చేయడానికి మాట్లాడలేదు. ఈ గ్రంథం చదివేంత వరకు దీంట్లో ఏముందో నాకు తెలియదు. అర్థమవుతుందా? దేవుని ప్రేరేపణ బట్టి ఈ గ్రంథం చదివాను, మీ అందరికీ చెప్పాలని నాకు ప్రేరేపణ బట్టి. చూస్తుంటే దేవుడు ఎలా ఆశపడుతున్నాడు ఇది మొత్తం మనం చూద్దాం. దేవుని ఆశ ఏంటి? దేవునికి ఇలా చెప్పిన ప్రజలు ఉన్నారా? ఇలా చెప్తే ఎలా అవుతుంది? దేవునికి సమయం రాలేదు, మందిరానికి సమయం రాలేదు. అయితే బ్యాక్గ్రౌండ్ మీకు ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. అందరూ విన్నారు కదా? సమయం, అందరూ చెప్పండి. సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా రాలేదు. అటు చివర సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా రాలేదు అని వాళ్ళు చెప్పారు. మనం కాదు, వాళ్ళు. ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు, దేవుని ప్రజలు. దేనికోసం? దేవుని మందిరము కట్టించుటకు సమయం ఇంకా రాలేదు అని జనులు చెప్పుచున్నారే అని. ఓకే, ఇది మీకు అర్థమైంది కదా? ఇప్పుడు వీళ్ళెవరు అంటే మీకు క్లుప్తంగా చెప్తాను. 520 క్రీస్తు పూర్వం మాట్లాడుతున్నాను ఈ మాటలు. దేవుడు 520 యూదా అంటే దేవుని ప్రజలు, దావీదు వంశస్థులు తన రాజ్యాన్ని కోల్పోతారు. అంటే రాజు రాజ్యాన్ని కోల్పోతాడు. దావీదు వంశం మొత్తము ఏళ్తారని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కానీ ఆ రాజ్యము కోల్పోతారు. ఎందుకు? అవిధేయత వల్ల. దేవుని వైపు కాకుండా ఇతర దేవుళ్ళ వైపు, అంటే నీకు విమోచన ఇచ్చిన దేవుడు, నీకు రక్షణ ఇచ్చిన దేవుడి వైపు కాకుండా ఇతర దేవుళ్ళ వైపు మళ్ళించిన రాజులు వల్ల దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని కోల్పోయారు తన నెక్స్ట్ తరాలు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? మళ్ళీ వాళ్ళని పక్కకు తీసేసి శత్రు దేశాలకు అప్పగించినప్పుడు వారు బబులోను సామ్రాజ్యం వాళ్ళ చెరలోకి వెళ్ళిపోతారు. అలాంటి చెరలో వెళ్ళినప్పుడు దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కాబట్టి మనిషి అవిధేయతలో ఉన్న, పాపంలో ఉన్న మరలా ఒకసారి ఇంకొక అవకాశం ఇద్దామని చెప్పి తన మాట చెప్పున జరిగిస్తాడు. కానీ మనలో ఏ మంచితనం గొప్పతనం బట్టి కాదు. సో తన మాట దావీదుకి ఏదైతే దావీదు వంశంలోనే యేసుక్రీస్తు పుడతాడని వాగ్దానం చేశాడు కాబట్టి మరలా దాన్ని జ్ఞాపకం చేసుకొని ఇంకొక అవకాశాన్ని దేవుడు తన వంశానికి ఇచ్చాడు. మనకు కూడా ఈరోజు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు దేవుడు. మనకి చాలా వాగ్దానాలు దేవుడు వాక్యంలోనో ప్రసంగంలోనో చెప్తా ఉంటాడు. నాతో దేవుడు మాట్లాడాలని అనుకుంటా ఉంటారు, మళ్ళీ దాన్ని కోల్పోయే వారిలాగా ఉన్నామా? దావీదు నెక్స్ట్ తరాలు, ఆయన తర్వాత వచ్చిన తరాల్లాగా దేవుని వైపు చూడకుండా ఇతర దేవుని వైపు చూడటం, లేదా దేవుని స్థానంలో ఇంకా వేరే వాటిని ఉంచడం, లేదా మన జీవితాన్ని ఉంచడం, మన ఇష్టమైన వాటిని ఉంచడం, ఆయనకి ఇష్టం లేనివి ఉంచడం, ఇవన్నీ కూడా ఆయన్ని బాధ పెట్టే కార్యక్రమాలు. సో కాబట్టి ఇలాంటి పరిస్థితిలో దేవుడి వాగ్దానం చెప్పున మరొకసారి అవకాశము తన వంశంలో ఉన్న జెరుబ్బాబేల్కి ఇస్తాడు. ఈ హగ్గయి ప్రవక్తని పంపించి, నా ప్రజలు చెరలో ఉన్నారు, వారిని నువ్వు నడిపించని. దీనికంటే ముందు ఏం జరిగింది? బబులోను సామ్రాజ్యంలో తన ప్రజలందరూ బానిసత్వంలో ఉన్నారు. ఆ సామ్రాజ్యంలో ఆ రాజు ఏం చేశాడంటే, మీరందరూ
మీ దేవుణ్ణి ఆరాధించుకోండి, మీ మీ దేవుణ్ణి ఆరాధించుకోండి అని చెప్పి పంపిస్తారు అని విడుదల చేస్తాడు. అయితే తన ప్రజల్ని ఎందుకు పంపించాడు? ఇతర రాజు వేరే దేశంలో తన కింద బానిసత్వంగా ఉన్నప్పుడు దేవుడు వారి మనసును మార్చి, నువ్వు వారిని, నా బిడ్డల్ని పంపించు, నా మందిరాన్ని నిర్మాణం చేయాలన్నారు. అర్థమవుతుంది అందరికీ? దేవుడు తన మందిరం నిర్మాణం చేసుకొని దాంట్లో తన ప్రజల్ని ఉంచడానికి సంతోషంగా విడుదల చేస్తాడు. పంపించిన కారణం ఏంటి? బానిసత్వం నుంచి పంపించిన కారణం ఏంటి? ఆయన మందిరం నిర్మాణం కోసం ఈ రాజు, అన్యరాజు, దేవుడు ఎవరో తెలియని రాజు ఇజ్రాయెల్ ప్రజల్ని, మీరెళ్ళి మీ ఊరికి మందిరం కట్టుకోండి, మీకు అర్థమయ్యే రీతి చెప్పాలంటే మీ ఊరిలో మీ చర్చు మీరు కట్టుకోండి, మీ దేశానికి మీరు వెళ్ళిపోండి. మందిరం అంటే చర్చ్ అని చెప్తా ఉంటాను, మీకు అర్థమవుతుంది. చర్చ్ కట్టుకొని మీ దేశానికి వెళ్ళిపోండి, మా దేశం వదిలేసి వెళ్ళిపోండి, బానిసంగా మీరు ఉండక్కర్లేదు అని చెప్పి పంపించాడు. ఇంతవరకు మీకు అర్థమైందా? ఎందుకు పంపించారు ఇజ్రాయెల్ ప్రజల్ని? మీ ఊర్లో మీ దేశంలో మీ మందిరం, మీ దేవుని మందిరం కట్టుకోండి, దానికి నేను డబ్బులు ఇస్తాను. అర్థమైందా? అదే దేశంలో బానిసత్వంగా ఉంటే అదే అన్య దేశ రాజుని వాడుకొని మీ దేశానికి వెళ్ళండి, నేనే మీకు డబ్బులు ఇస్తాను, మీరు చర్చి కట్టుకోండి, మీరు దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి ఆరాధించుకోండి, యేసయ్యని ఆరాధించుకోండి అంటే సంతోషంగా వచ్చారు. ఆహా, ఓహో, మా దేవుడు ఎంత గొప్పవాడు, ఐగుప్తులోంచి విడుదల ఇచ్చాడు, బబులోను నుంచి విడుదల ఇచ్చాడు అని చెప్పి కేకలు వేసి పునాది వేశారు. అంతవరకు బాగానే ఉంది ఆరంభ సూరత్వం ఇజ్రాయెల్ ప్రజలు. అయితే మనం కూడా అలానే ఉన్నామా? ఆరంభ సూరత్వం, దేవుడు అద్భుత కార్యం చేయగానే ఆనందపడిపోయి పాటలు పాడేస్తాం, వెంటనే ఏం చేస్తున్నాం? ఈ ఇజ్రాయెల్ ప్రజలు విడుదల పొందిన తర్వాత మందిరం పునాది వేశారంట. మందిరం పునాది వేసిన తర్వాత అంట అక్షరాల 14 నుంచి 16 సంవత్సరాలు మర్చిపోయారంట. అక్కడ వచ్చిన సమస్య. అయితే ఆ రాజుకేంటి? మేము మందిరం కడుతున్నాము, డబ్బులు కావాలి అని చెప్పి ఆ రాజు దగ్గర డబ్బులు తీసుకుంటా ఉన్నారంట. అయితే ఇలా ఎంతమంది ఉన్నారు? సో కాల్డ్ కొంతమంది పాస్టర్లు కానీ, కొంతమంది మినిస్ట్రీలు చేసేటప్పుడు కానీ దేవుళ్ళు తీసుకుంటున్నారు. ఎంతమంది నిజంగా సేవ చేస్తున్నారు? ఎంతమంది నిజమైన సేవ, పేరుకి కాకుండా, ఫోటోలకి కాకుండా, ఆయన మాట చెప్పున కష్టమైన నష్టమైన చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లైవ్లో చూస్తున్న వాళ్ళకి తెలుసు. లేదా మనల్ని మనం ప్రశ్నించుకుందాం, దేనికోసం నువ్వు చేస్తున్నావు? నువ్వు మనిషిని ఆనంద పెడుతున్నావా, దేవుని ఆనంద పెడుతున్నావా? దేనికోసం మందిరం? మనిషిని సంతోషపెట్టాక, దేవుని సంతోషపెట్టాక. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు అదే చేశారు. 16 సంవత్సరాలు మర్చిపోతే డబ్బులు తీసుకొని సొంత ఇల్లు కట్టుకుంటున్నారు. బానిసత్వం నుంచి వాళ్ళ సొంతూరికి పంపిస్తే సొంతూరులో చర్చి కట్టుకోండి అంటే చర్చి పేరు చెప్పుకొని వాళ్ళ సొంత ఇల్లు కట్టుకుంటున్నారు. అంటే దేవుడు నీకు విడుదలిచ్చాడు, నువ్వు సంతోషంగా ఉండమన్నాడు, నువ్వు ఎవరు నీ మీద అధికారం చేయరని చెప్పి పంపించారు. దేవుడు నీకు అన్నీ సమకూరుస్తున్నప్పుడు ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంట? తమ సొంత మందిరాలు, సొంత ఇల్లులు, ప్యానల్డ్ హౌసెస్, వాళ్ళకి సౌకర్యార్థమైన ఇల్లులు కట్టుకొని దేవుని మందిరము పునాదులు వేసి వదిలేశారు. అది శిథిలావస్థలకు చేరుకుంది. అప్పటి వరకు ఎదురు చూశాడు దేవుడు. అయితే ఈ శిథిలావస్థలు వెళ్ళేంత కాలం పునాది వేసి మర్చిపోయినప్పటి నుంచి 16 సంవత్సరాలు ఎలాగున్నారో మనం చూద్దాం ఇప్పుడు కిందకి వెళ్ళి. అయితే ఈ 16 సంవత్సరాలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దేవుని సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారు. అయితే దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా, అసలు దేవుని పేరు చెప్పుకొనే డబ్బు వస్తుంటే దాన్ని దుర్వినియోగం చేశారు. అయితే మనం దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇస్తున్నామా? అది సొమ్ము అవ్వచ్చు, లేదా బలం అవ్వచ్చు. ప్రతి దాంట్లో దేవుని హస్తం లేదే మనం ఈరోజు ఇలా ఉండం. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తారా? దేవుని హస్తం నా మీద లేకుండా నేనే సొంతగా, నేనే బలంగా ఉన్నాను, నేనే సంపాదించాను, నేనే ఈరోజు బతుకున్నాను అన్న వాళ్ళు చేపెకెత్తారా?
నేనే అన్నీ చేసుకున్నాను, నేనే నా బలంతో, నా డబ్బుతో, నేనే కష్టపడి, నా తెలివితేటలతో నేను బతుకుతున్నాను అన్న వాళ్ళు చేపేకతండి. లేదా దేవుడే నాకు సహాయం చేశాడు, ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి దేవుడే కారణం, నాకు ఆరోగ్యం ఇచ్చింది దేవుడు, నాకు ఆనందం ఇచ్చింది దేవుడు, నాకు రక్షణ ఇచ్చింది దేవుడు, నేను సమాజంలో ఈ పేరు ఉందంటే దానికి కారణం దేవుడు, నా కుటుంబం అంతా సంతోషంగా ఉన్నానంటే కారణం దేవుడు, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఎవరు ఆదరించినప్పుడు నన్ను దేవుడే ఆదరించాడు అన్నవాళ్ళు చెప్పగలుగుతారా? అలాగా దేవుడు సహాయం చేస్తేనే మనకి ఏదన్నా వస్తుంది. అయితే దేవుని పేరు చెప్పుకొని దేవునికి రావాల్సింది మన సొంతంగా వాడుకుంటున్నామా? ఈరోజు దేవుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అది మందిరం నిర్మాణం కావచ్చు, లేదా దేవుని రాజ్య వ్యాప్తిలో ఆయన కొరకు ఇచ్చే విషయంలో కావచ్చు. దేవుని రాజ్యం అంటే, దేవుని మందిరం అంటే ఏంటని మనం కిందకి వెళ్ళి చూస్తాం. అయితే ఇది మన మనసులో ఉంచుకుందాం ప్రస్తుతానికి ఏం జరిగిందని. ఇలాంటి పరిస్థితులు గుండా ఉన్నప్పుడు దేవుని మందిరము శిథిలావస్థలకి సగంలో ఆగిపోయిన ఇల్లులాగా ఉంది. అలాంటి సమయంలో హగ్గై ప్రవక్తని పంపించారు. దేవుడు కోరుకుంటున్నాడు ఏమనంటే, నా మందిరము పునర్నిర్మించాలి. గాడ్స్ కాల్ టు రీబిల్డ్. అందరూ 1:5 చూద్దాం. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనడి. అందరు చెప్పండి, విస్తారముగా విత్తినా కొంచెమే పండు. అంటే మనం విస్తారంగా కష్టపడుతున్నాం, కొంచెమే మనకి లాభం వస్తుంది. తర్వాత మనం తింటున్నాం, తొందరగా చదవాలి, ఆకలి తీరట్లేదు. ఇలాంటి సమయాలు ఎప్పుడన్నా అనిపించిందా? మనం తింటాం కానీ ఆకలి తీర, మళ్ళీ తినాలనిపిస్తుంటుంది. తింటాం కానీ ఒంటికి పట్టదు. వీడిది ఎంత తిన్నా ఒంటికి పట్టదైందా అని అంటూ ఉంటారు, గుర్తుందా? అంటే ఎంత తిన్నా ఆకలి తీరదు, ఎంత కష్టపడినా నాటినా కొంచెమే వస్తుంది. తర్వాత ఎంత తాగినా దాహం తీరట్లేదు. మనకి ఇది ఎండాకాలంలో బాగా అర్థమవుతూ ఉంటుంది. ఎంత తాగినా దాహం దాహం అంటూ ఉంటుంది. అది వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. బట్టలు కప్పుకున్నా చలాగట్లేదు. పనివారు కష్టం చేసి జీతం పంచుకొనను. నీ డబ్బులన్నీ వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయా? దేవుడు అడుగుతున్నాడు. డబ్బులు వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయా? తర్వాత కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునడి, పర్వతంలోకి. చాలు. అయితే మన ప్రవర్తన గురించి ఆలోచించుకోమన్నాడు. నీ ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉందా? ఈరోజు మనమే ప్రశ్నించుకుందాం. కన్సిడర్ యువర్. ఇది 2 సార్లు చెప్పాడు దేవుడు. 2 సార్లు చెప్పిన మాట చాలా ఒత్తిడి ఉంటుంది దాని మీద. మనం తొందరగా వెళ్ళిపోతున్నప్పుడు 2 సార్లు ఆగండి ఆగండి అని అంటాం. దాంట్లో ఒక పెద్ద అర్థం ఉంటుంది. 2 సార్లు దేవుడు అదే పనిగా నీ ప్రవర్తన ఆలోచించుకుంటావా అని 16 సంవత్సరాలు ఆగిన తర్వాత అడుగుతున్నాడు. మరి నిన్ను ఎన్ని సంవత్సరాలు ఆగిన తర్వాత అడుగుతున్నాడు ఈరోజు నాకు తెలియదు. నీకు ఎన్నిసార్లు చెప్పాడో దేవుడు నాకు తెలియదు. ఎన్నిసార్లు దేవుడు నిన్ను క్షమించాడో నాకు తెలియదు. దేవుడు 2 సార్లు అడుగుతున్నాడు నిన్ను. నీ ఆలోచనలు, నీ ప్రవర్తనలు ఒకసారి నువ్వు ఆలోచించుకుంటావు ఈరోజు అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. అయితే దేవుని కోరిక ఏంటంటే ఆయనే మొదటి స్థానం ఉండాలి. ఈ గ్రంథమంతా ఆయన కోరుకునేది ఏంటంటే దేవుడే మొదటి స్థానం. నీ ప్రాధాన్యత దేవుడై ఉండాలి, దేవుడే మొదటి స్థానంలో ఉండాలి అని దేవుడు మన సొంత కంఫర్ట్, సౌకర్యం కోరుకుంటున్నామా ఈరోజు? లేదా దేవుని పని కోసం మనము ప్రాకులాడుతున్నామా? మన సొంత సౌకర్యాలు మనం చూసుకొని మనం దేవుని పని మనము వదిలేస్తే
అది ఏదైనా కానీ, అప్పుడు మన ఆశీర్వాదాలకి మనమే రాకుండా చేసుకుంటున్నాం, మనమే అడ్డుపడుతున్నాం మన ఆశీర్వాదాలు రానియకుండా. సో దేవుని కార్యాల పట్ల అలక్ష్యం చేస్తే మనము మన శాంతిని కోల్పోతాం, మన ప్రాస్పరిటీ అభివృద్ధిని కోల్పోతాం. మత్తయి సువార్త 6:33లో, మొదట నా రాజ్యాన్ని నీతిని వెతుకుడి, అప్పుడు మీకేం కావాలో అవన్నీ అనుగ్రహించబడతాయని దేవుడు వాక్యంలో సెలవిచ్చున్నాడు. దేవుని మందిరంలో కానీ దేవుని కొరకు కానీ ఎవరన్నా ఏదన్నా అది నాటినప్పుడు, అంటే వారు దాంట్లో కలిసినప్పుడు, దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్తులైనప్పుడు, వారి సమయం కానీ ఏ రకమైన ఆర్థిక సహాయం కానీ ఏదో ఒక విధంగా దేవుని రాజ్యం ముందుకు వెళ్ళాలి, ఆయన మందిరం ముందుకు వెళ్ళాలి, ఆయన ప్రేమ ముందుకు వెళ్ళాలి అని ఆశపడే ప్రతి ఒక్కళ్ళు ఆత్మీయంగా దేవుడు దీవిస్తాడు. అలాగే శారీరక కావాల్సిన అవసరాలని చూసే దేవుడే ఉన్నాడు. అయితే ఈ మాట చెప్పినప్పుడు దేవుడు వెంటనే ఈ మాట చెప్పినప్పుడు వింటున్నారా, దావీదు వంశంలో ఎవరైతే రాజ్యాన్ని కోల్పోయారో, రాజుగా ఉండాల్సిన మనవళ్ళు దేవుని వాగ్దానం కోల్పోయినప్పుడు మరొక మనవడిని దేవుడు ఎన్నుకున్నాడు. అయితే దేవుని మాట ఇలా ప్రకటించాడు, ఇలా నా మందిరాన్ని మర్చిపోయారు మీరు, మీ ఇష్టానుసారంగా డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారు, దేవుడు మొదటి ప్రాధాన్యతకు లేదంటే వెంటనే జెరుబ్బాబేలు అనే దావీదు మనవడు మళ్ళీ విధేయత చూపించాడు. యెహోషువ ఆయన ఒక ప్రధాన యాజకుడు, పాస్టర్ అనుకోండి. ఈ జెరుబ్బాబేలు గవర్నర్గా ఉన్నాడు, రాజుగా లేడు. ఆయన మారాడు, తర్వాత సంఘ కాపరి మారాడు, ఇంకా అందరూ కూడా మారారు. ఇది 13వ వచనంలో ఉంటుంది. ఒకసారి చదువుతారు అది 1:13. అప్పుడు యెహోవా ఎవరు హగ్గయి వార్తను బట్టి జనులకు ప్రకటించినవగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవాకు. అయితే ఎప్పుడైతే వాళ్ళు విధేయత చూపించారో ఆ 12-15 దాకా ఉంటుంది. ఆ మాట వినగానే ప్రజలందరూ విధేయత చూపించారు. గవర్నర్ అయిన జెరుబ్బాబేలు విధేయత చూపించాడు, యాజకుడైన యెహోషువ విధేయత చూపించాడు దేవుని మాటకి. ఈరోజు దేవుడు ఇంతో మాట్లాడుతానని నీకు అర్థమవుతుందా? ఈరోజు నీ ప్రయారిటీ దేవుడు లేడని దేవుడు నీ గుర్తు చేస్తున్నప్పుడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను విధేయత చూపించాలని స్పృహ వస్తుందా? ఆ స్పృహ వస్తే అప్పుడు చెప్తున్నాడు దేవుడు, నేను నీకు తోడు అని. ఒకవేళ నువ్వు వీరిలాగా ఇందాక ఆ మాట విడుదలైనప్పుడు దేవుడు నీకు వినిపించాడు కదా, ఇందాక నీ మార్గాలు సరి చేసుకోమని, వెంటనే నువ్వు సరి చేసుకుంటానే, క్షమించాయా నన్ను అని మనసులో అనుకున్న వారికి దేవుడు తోడు. లేదు నాకు అవసరం లేదు, నాకు నచ్చినట్టే నేను చేయిస్తాను, నాకు ఈ ఆదివారం ఒక గంట సేపు ఆగితే నా ఇష్టం వచ్చిన నేను బ్రతుకుతానని నీ మనసులో నువ్వు చెప్పకపోయినా అనుకున్నావు నువ్వు ఇందాక, దేవుడికి తెలుసు అది, ఎవరిని మోసం చేయలేదు, వారికి దేవుడు తోడున్నాడు. పర్లేదు, ఇప్పటికి కూడా ఇంకా అవకాశం ఉంది. దేవుడు మరలా నీకు తెలియజేస్తున్నాడు, నీ మార్గాలు సరి చేసుకో, కన్సిడర్ యువర్ వేస్, నీ మార్గాలు సరి చేసుకో అని రెండోసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు నీ మనసులో అయ్యా నేను సరి చేసుకుంటానంటే దేవుడిని ఖచ్చితంగా తోడుంటాడు. నీ విధేయత దేవుని ఆశీర్వాదాలకి ఒక తెరిచి ఉన్న డోర్ లాంటిది, ద్వారం లాంటిది. నువ్వు విధేయత చూపించినప్పుడే ఆ ద్వారం విచ్చుకొని అది ఓపెన్ అవుతుంది, తెరుచుకుంటుంది. రెండో అధ్యాయం 1:9. 7వ నెల 21వ దినమున యెహోవా, అంటే దేవుడు ఇంత స్పష్టంగా ఎందుకు మాట్లాడతాడు తెలుసా? నువ్వు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం ఆయనకంత ముఖ్యం. నువ్వు మరలా ఆయనలో కొనసాగాలని తీర్మానం చేసుకున్న రోజు నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, ఆయన మర్చిపోడు.
నువ్వు ఎప్పుడైతే విధేయత చూపిస్తావో ఆ రోజుని దేవుడు ముద్రిస్తాడు. నువ్వు ఎప్పుడైతే విధేయత చూపించి నాకు యేసు కావాలి, నేను ఆయన బిడ్డగా నన్ను అంగీకరించాలి, నేను ఆయన రక్తంలో కడగబడితేనే నాకు నిత్య రాజ్యం, ఆయనలో ఉంటేనే అని నువ్వు మనసు దేవునికి ఇచ్చినప్పుడు ఆ రోజు దేవుడు ముద్రిస్తాడు, ఆ క్షణం ముద్రిస్తాడు, ఆ తేదీ ఆ సమయం అన్నీ ముద్రించి దేవుడు పుస్తకంలో రాస్తాడు. చెప్పండి తర్వాత. ప్రవక్త హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినగా నీవు యూదా దేశపు అధికారగు షయల్తీయేలు కుమారుడు జెరుబ్బబెలుతో ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోను శేషించిన జనంతోను ఇట్లనము, పూర్వకాలంలో ఈ మందిరము కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు. ఒక నిమిషం. ఇంతకుముందు దేవునిలో నువ్వు బలంగా ఉన్నావు, ఈరోజు బలహీన పడిపోయి ఉంటావు. ఆ రోజు నువ్వు ఎలా ఉన్నావు దేవుణ్ణి నమ్ముకున్నాక? మొదటగా ఫస్ట్లో, ఈరోజు ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో నాకు తెలియదు నువ్వు దేవుణ్ణి నమ్ముకొని. ఈరోజు ఎన్ని సంవత్సరాలు అయిందో, 1, 2, 3 ఆ సంవత్సరాలు నీకు దేవునికి తెలుసు. అప్పుడు మొదట్లో నువ్వు దేవునికి ఎంత గొప్పగా, ఎంత ఘనంగా, ఎంత ప్రత్యేకంగా ఆయన నిన్ను ప్రేమించాడు, నువ్వు ఆయన్ని ప్రేమించావో నీకు దేవునికి తెలుసు. దాంతో పోల్చుకుంటే ఈరోజు నువ్వు దేవుని పట్ల కలిగి ఉన్న ప్రేమ అది గొప్పదేనా? తర్వాత చదవండి. అట్టి వారికి ఇది ఎట్టిదిగా ఉన్నది. ఈరోజు నిన్ను చూసుకున్నప్పుడు, దేవుణ్ణి మొదటగా ప్రేమించినప్పుడు ఆ ప్రేమ ఎలా ఉంది? దేవుని రాజ్యం కొరకు మొదట్లో దేవుని కొరకు ఎంత ముందుకు పరిగెత్తాం, ఎంతమందికి సాక్ష్యం చెప్పాం, ఎన్నిసార్లు సంఘంలో మొదటగా వచ్చాం, ఎన్నిసార్లు సేవకుడు ఏదన్నా చెప్పినప్పుడు వెంటనే విధేయత చూపించాం. ఇప్పుడు అదే విధేయత ఉందా? ఇప్పుడు దేవుని రాజ్యం పట్ల అదే ప్రేమ ఉందా? ఇప్పుడు మొదటితో పోల్చుకుంటే ఈరోజు ఎటిది అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అప్పుడున్న ప్రేమ ఏది? అప్పుడున్న దేవుని పట్ల ఆశ ఏది? ఆ మందిరం మీద పోల్చుకుంటే ఈ మందిరం ఎట్టిది? ఆ ప్రేమతో పోల్చుకుంటే ఈరోజు నువ్వు కలిగి ఉన్న ప్రేమ ఎట్టిది? యేసు ప్రభువు మీద. మొదట్లో నువ్వు యేసు రక్తంని అంగీకరించినప్పుడు, యేసుని ప్రభువుగా అంగీకరించినప్పుడు ఆయనకు నువ్వు ఇచ్చిన మర్యాద అలాంటిది, ఆయన కోసం నువ్వు చేసిన కార్యాలు అలాంటివి. ఈరోజు ఎట్టిది అని దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడండి. ఓకే, నెక్స్ట్. దానితో ఇది ఎందులకు పోలినది కాదని తోచున్నది కదా. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా జెరుబ్బబెలు ధైర్యం తెచ్చుకో, అందరినీ ధైర్యం తెచ్చుకోమని చెప్తున్నాడు. ఓకే, పర్లేదు, నువ్వు బాధపడద్దు, ఇప్పుడు ఇలా ఉన్నావు, నువ్వు బాధపడద్దు, ధైర్యం తెచ్చుకో. ఈరోజు నువ్వు మారు మనసు పొందు, ఈరోజు నువ్వు విజయం చూపించు, ఈరోజు నా మీద నువ్వు ఆధారపడు, మళ్ళీ నేను నీకు తోడుంటాను. ఏమన్నాడు? నువ్వు బలంగా ఉండు, ధైర్యంగా ఉండు, నేను నీ పట్ల ఉంటాను, నేను నీతో ఉంటాను. నువ్వు పని మొదలుపెట్టు. పక్కన చెప్పండి, నువ్వు పని మొదలుపెట్టు. పక్కన చెప్పండి, నువ్వు దేవుని పని మొదలుపెట్టు. ముందు ఆయన నీకేం చెప్తున్నాడు? ఆయన నీకేం చెప్తున్నాడు? పక్కన చెప్పండి, ఆయన నీకేం చెప్తున్నాడు? అది చెయ్యి, పని మొదలుపెట్టు. నువ్వు పని మొదలుపెట్టు. మొదటి స్థితితో పోల్చుకుంటే ఇప్పుడు తక్కువగా ఉన్నాను బాధపడద్దు, వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోవద్దు. నీ తలాంతు నీదే, నీ అభివృద్ధి నీదే, వాళ్ళు ముందుకు పరిగెత్తిపోతున్నారని చెప్పి నువ్వు బాధపడద్దు. నువ్వెప్పుడు పరిగెత్తావు? నువ్వెప్పుడు పని చేస్తావు? నువ్వు ఈరోజు మొదలు పెడితే దేవుడు నీకు తోడు కదా. దేవుడు నీకు తోడున్నప్పుడు వారికి ఇచ్చిన అభివృద్ధి నీకు ఇవ్వలేడా? ఈరోజు నువ్వు మొదలు పెడితే దేవుడు నిన్ను హెచ్చుగా దీవించే దేవుడు. నీకు ఒక స్పీడ్ని ఇవ్వగలడు, నిన్ను పరిగెత్తించగలడు. నువ్వు నడవలేనంటున్నావా? నేను చేయలేనంటున్నావా? నీకు ఆటంకం ఏంటి? నీ ఆరోగ్యం ఆటంకమా? అదే అనారోగ్యంలో ఉన్నావని ఆటంకం అనుకుంటున్నావా? నీ వయసు నీకు ఆటంకంగా ఉందా? నేను పెద్దవాళ్ళని అయిపోయినా ఆటంకం ఉందా? నేను ఇంకా చిన్నవాడినే అని చెప్పి ఆటంకంగా ఉంటుందా? నేను చిన్నదాన్నే కదా, నాకు అవసరం లేదనుకుంటున్నావా? జెర్మియా కూడా అదే అన్నాడు, నేను చిన్నవాడిని కదా, నేను వేరే ముందు నేను వెళ్ళలేను,
లేదు లేదు, నువ్వు చిన్నవాని అనొద్దు, నువ్వు పెద్దవాని అనొద్దు. మనకి వయసుతో సంబంధం లేదు. మన దేవుడు అబ్రహాంని ఎప్పుడు ఆశీర్వదించాడు? మోషేని ఎప్పుడు పిలుచుకున్నాడు? వీరందరూ 80లు 100లు ఇలాంటప్పుడు ఎందుకు వాళ్ళనే దేవుడు పక్షపాత? అప్పుడు వాళ్ళు రాగులు వరిలు ఏవో తిన్నారండి, సజ్జలు తిన్నారండి, రాగిజావ తాగారండి అంటారా? లేదు లేదు, వాళ్ళు దేవుని మీద విశ్వాసంతో ఉన్నారు. మనకి అంత ఆనుకునే అలవాటు ఉంటే, మనకి అంత విధేయత చూపించే అలవాటు ఉంటే, మనకి వారిలాగా దేవుని కంటే నాకు ప్రథమ స్థానం ఏదీ లేదు. అబ్రహాంకి ఏమీ అయినప్పటికీ ప్రథమ స్థానం ఇచ్చాడు. మనకి వాక్యాలన్నీ వచ్చేసినాయి, బైబిల్ అన్నీ 66 పుస్తకాలు వచ్చేసినాయి. ఏ పుస్తకం తీసినా మనకి నీతి చూపిస్తుంది, ఏ పుస్తకం తీసినా యేసుక్రీస్తు కనిపిస్తున్నాడు. ఎక్కడ పోయినా మనకి దేవుని మార్గాలు కనిపిస్తున్నాయి. మనకి స్పష్టమైపోయింది, మనకంతా బయలుపరచబడింది. అయినప్పటికీ నిర్లక్ష్యం, అయినప్పటికీ అజాగ్రత్త, అయినప్పటికీ మన మార్గాలు దేవుని మార్గాలతో అనుసంధానం చేయని ప్రజల్లాగా ఉన్నందుకు మనము అన్ని ఆటంకాలు పెట్టుకుంటున్నాం. పని ముందుకి, దేవుని పని మళ్ళీ మన పని కాదు, మన పనికి ప్రథమ స్థానం, మన ఇష్టాలకి ప్రథమ స్థానం, మన ఉద్యోగాలకి ప్రథమ స్థానం, మన బిడ్డలకి ప్రథమ స్థానం. తప్పనట్లేదు, బిడ్డల కంటే ముందు దేవుని పెట్టు. నీ ఉద్యోగం కంటే, నీ వృత్తి కంటే, నీ ఆశయం కంటే ముందు దేవుడు ఉంటే, దేవుడు నీ ముందుంటే నీకు ఓటమి ఎక్కడిది? దేవుడు నీ ముందుంటే నీకు అపజయం ఎక్కడిది? దేవుడు నీ ముందుంటే నీకు లేమెక్కడిది? ఇందాక ఎంత తిన్నా అరగట్లేదు, ఎంత కష్టపడుతున్నా డబ్బులు రావట్లేదు. ఇందాక చూశారు కదా, ఇంకా దీని కిందకి వెళ్తే చాలా బాగుంటుంది. దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అయితే చిన్న చిన్న ప్రారంభాలు ఎప్పుడు మనము వాటిని అలక్ష్యం చేయకూడదు. జకరియా గ్రంథంలో 4వ అధ్యాయం 10వ వచనంలో డు నాట్ డిస్పైజ్ స్మాల్ బిగినింగ్స్, చిన్న ఆరంభాలను చులకనగా చూడకండి అని వాక్యంలో సెలవిస్తుంది. అయితే 4వదిగా ద ప్రామిస్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ గ్లోరీ. అయితే అసలు ఈ మందిరంలో ఏముంటుంది? ఈ మందిరంలో ఏముంటుంది? ఎవరైనా చెప్పగలరా? అసలు దేవుని సింహాసనం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఆకాశం, పరలోకంలో ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. నా మందిరాన్ని కట్టమని, చిన్న చిన్న ఇల్లులు కట్టమని ఆయనకి ఏం అవసరం? ఈ లోకంలో ఎంత పెద్దది కట్టినా ఆయనకి పాదంకి కిందే కదా ఉంది. నా పాదాల కింద ఎంత ఉన్నా నాకు అది లెక్క? నా కాలు కింద, మీ కాలు కింద ఒక చిన్న చీమ ఉందనుకోండి, అది లెక్కేనా? అంటే దాన్ని ఎందుకు లెక్క చేస్తానంటే, దాంట్లో దేవుడు ఉంటే నీతో ఆయన మాట్లాడతాడు. నీకు కనిపించే వాటి మీదే శ్రద్ధ ఎక్కువ ఉంది కాబట్టి. అర్థమవుతుందా? ఈ మనుషులు కనిపించే వాటి మీదే శ్రద్ధ ఉంచుతున్నారు. నేను కనిపించకపోతే ఒక గుడి రూపంలో వాళ్ళని మర్చిపోతారు. ఈ ప్రజలు ఆత్మనేత్రాలు తెరిస్తేనే నన్ను చూడగలరు. కాబట్టి ఇంకా నా ప్రజలు ఇంకా స్పూన్ ఫీడింగ్లోనే ఉన్నారు. ఇంకా నేను వారికి అందిస్తేనే తింటున్నారు. పిల్లలు ఎక్కువ గారాబం చేస్తే ఎక్కువ మారం చేస్తారు. అయితే ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఇంకా చిన్న పిల్లలాగే ఉన్నాం. బిడ్డ ఎదిగే కొద్దీ ఎలాగైతే బలమైన ఆహారం ఇస్తారో, దేవుని ప్రజలు ఎదిగే కొద్దీ చూడకపోయినా నమ్ముతారు. ఈ ప్రజలు, తన ప్రజలు, తను విడిపించి విమోచించిన ప్రజలు చూడకపోతే ఆయన మీద దృష్టి ఉంచలేకపోతున్నారు. అబ్రహాంకి ఏమి మందిరం ఉంది? అబ్రహాంతో దేవుడు మాట్లాడలేదా? మోషేతో దేవుడు మాట్లాడలేదా? అయితే వీళ్ళు మోసుకెళ్ళిన, చెప్పేస్తున్నాను, మందిరంలో మందసంకి ప్రాధాన్యత. మందసం నిబంధన మందసం. ఆ మందసంకి ప్రాధాన్యత ఇస్తాడు. ఎందుకు? దాంట్లో దేవుడు ఉన్నాడు. దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు. అది ముందుకు వెళ్తే ముందుకు వెళ్తున్నారు, వెనక్కి వెళ్తున్నారు, ఫాలో అవుతున్నారు. అంటే ఈ ప్రజలు చూసే వాటి మీద ఆధారపడే దాకా వాటి మీదే ఉంటారు. కాబట్టి ఒక మందిరాన్ని కట్టండి, నేను దాంట్లో ఉంటాను, నా మీద భయం వస్తుంది, నేను చెప్పే మార్గాలు మీకు అర్థమవుతాయి, నేను నిన్ను నడిపిస్తాను. ఇలాంటి వాతావరణంలో నడిపించడానికి, మనల్ని చిన్నగా విశ్వాసంలో పైకి తేయడానికి ఈ మందిరం. అర్థమవుతుందా? దేవుని కాదు మందిరం అవసరం. అందరూ చెప్పండి, దేవునికి కాదు మందిరం అవసరం, నాకు అవసరం.
నీకు అవసరం, మనందరికీ అవసరం. దేవుడు మందిరం కట్టమంటున్నాడంటే మన దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకోమని కాదు. దేవుడు తన రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడమన్నాడంటే తన కోసమని కాదు. తన ప్రజలైన మనమందరం దేవుని రాజ్యంలో ఉండాలని, మందిరం ఉంటేనే ఇలా బోధలు వినిపిస్తాయని. ఈరోజు ఈ లోకంలో మందిరంలో కూడా ఆటంకాలు వస్తున్నాయి. మందిరాలు కూడా కూల్చబడుతున్నాయి, అవునా కదా? మందిరాన్ని కొల్లగొడుతున్నారు. అయితే మందిరంలో మాత్రమే దేవుడు ఉన్నాడు. ఇంకా ముందుకెళ్దాం. అయితే ఇవన్నీ నిన్ను నన్ను బలపరచడానికి, నిన్ను నన్ను విశ్వాసంలో నడిపించడానికి, నిన్ను నన్ను కాపాడటానికి ఈ మందిరం. అది పడేస్తే ఇంకా నేను నిన్ను ఎలా చూసుకోగలను? నా మీద నువ్వు ఎలా చూడగలవు? నేను ఒకనున్నానని నీకు ఎలా తెలుస్తుంది? ఆదివారమే ఆరాధనకి రాలేకపోతే దేవుడు నన్ను కాపాడతాడని నాకు ఎలా తెలుస్తుంది? నన్ను బలపరుస్తాడని నాకు ఎలా తెలుస్తుంది? నీకు నేను తోడు అని దేవుడు నీకు చెప్తున్నాడని నీకు ఎలా తెలుస్తుంది? మందిరానికే రాకుండా మందిరం అంటే నిర్లక్ష్యం చేస్తే దేవుడు తన ప్రజలతో ఎప్పుడు మాట్లాడాలి? పోనీ మనము వ్యక్తిగతంగా మోషేలాగా కొండ మీద అనుభవం ఉందా? యేసయ్య తండ్రితో కొండ మీద అనుబంధం ఉన్నట్టు అది ఉందా? ఏదున్నా కానీ కొత్త నిబంధనలు ఏముంది? నువ్వు రొట్టె విరుచుటండు బోధ అపోస్తుల బోధలను ఎడతెక్క ఉండాలనుంది. అయితే ఈ మందిరం అంతా ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. అంతకుముందు చేసిన వాగ్దానం మళ్ళీ నేను తిరిగిస్తాను, నా సన్నిధి నా మహిమ నీకు కనపరుస్తానని చెప్పి 2వ అధ్యాయం 9వ వచనంలో చూపిస్తారు. అలాంటి పునరుద్ధరణ మళ్ళీ నూతనపరచడం చేస్తాను నేను నీకు వాగ్దానం ఇచ్చినట్టు. అది ఒక దేశం అంటే మట్టి కాదోయ్, మనుషులోయ్. దేవుని మందిరం అంటే ఇటుకలు కాదోయ్, దేవుని రక్తం చేత కడబడ్డ విశ్వాసులోయ్. అర్థమవుతుందా? దేవుని విశ్వాసులు ఆత్మ బలపడటానికి కోసమే మందిరం. ఆయన తన సన్నిధి మహిమను కనపరుచుకునే ప్రదేశమే మందిరం. యేసుక్రీస్తు మీద నీ దృష్టి మళ్లించడమే మందిరం. అక్కడ ఏమవుతుందంట? నీకు సమాధానం కలుగుతుంది. నీకు నీ హృదయంలో ఖాళీ ఉంటుంది. అది దేవుని సన్నిధిలోనే ఆ ఖాళీ భర్తీ అవుతుంది. అలాంటి భర్తీ జరిగే ప్రదేశం దేవుని మందిరం. నిన్ను వ్యతిరేకంగా చేసిన ఆ అగాధం నుంచి తొలగించి దగ్గరికి చేసి శాంతి కలుగు చేయటం. నీకు దేవునికి మనందరికీ మధ్యలో పాపం ఉండటం వల్ల, ఈ మందిరం దేవుని సన్నిధి లేకుండా ఉండటం వల్ల మనకి దూరం పెరిగిపోయి మనకి దేవునికి గ్యాప్ని ఏమంటారు? దూరం, ఎడబాటు రావడం జరుగుతుంది. అయితే ఈ మందిరంలో ప్రాముఖ్యంగా ఒక విషయం చెప్పేసి ముగించుకుంటాను. అయితే ఈ మందిరంలో ఏముంటుంది? అందరూ చెప్పండి. దేవుని నిబంధన మందసం. ఈ మందిరంలో దేవుని నిబంధన మందసం గురించి ఒకసారి మీరు చాలా సీరియస్గా ఆలోచించండి. ఆ నిబంధన మందసము ఉంటే ఆ మందిరానికి చాలా ప్రత్యేకత, చాలా విలువ. ఆ నిబంధన మందసంలో ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం. అందరు చెప్తారా? నిబంధన మందసంలో ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం. కరుణాపీఠం, కెరూబులు, మన్నా, ఆరోను కర్ర, 10 ఆజ్ఞలు. అయితే ఈ మందసము దేంతో చేశారు? చెక్కతో, అలాగే బంగారంతో. చెక్క దేనికి సాదృశ్యం? ఈ మానవ శరీరాన్ని ధరించిన దైవిక తత్వానికి సాదృశ్యం. అంటే సంపూర్ణ దేవుడు బంగారంతో సాదృశ్యం, సంపూర్ణ మానవుడు ఈ చెక్కతో సాదృశ్యం. అలాగే కరుణ పీఠంలో ఈ
యాజకులు వెళ్ళి బలి ఇచ్చిన రక్తాన్ని చెల్లుతారు వారి తరపున ఆ కరుణాపీఠంలో. అప్పుడేం జరిగింది? పాప క్షమాపణ జరుగుతుంది. ఆ పాప క్షమాపణ జరిగే చోటే ఈ కరుణాపీఠం. ఆ కరుణాపీఠము ఇప్పుడెవరు? యేసుక్రీస్తు రక్తము నీ కొరకు చిందించాడు. నీకు బదులుగా ఆయన మరణించాడు కాబట్టి నీ పాపములన్నీ క్షమించబడినవి, కొట్టివేయబడినవి. నువ్వు ఏమాత్రం ఇంకా బలి అర్పించాల్సిన అవసరం లేదు. కెరూబులు మందసానికి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కెరూబులు మందసాన్ని కప్పుతూ ఉంటాయి. ఈ మాత్రమే కాదు కానీ వాటికి అగ్ని ఖడ్గం ఉంటుంది. నీలో దేవుని మందసం ఉంటే, నీలో ఆయన సన్నిధి ఉంటే నీకు కాపుదల వెళ్ళం. కెరూబుల ద్వారా మన్నా, అందరూ చెప్పండి, మన్నా దైవిక సమకూర్పుకి సాదృశ్యం. రోజు నీ అనుదిన ఆహారం దేవుడు దయచేస్తాడని వాగ్దానం తెలియజేస్తున్నాడు. ఈరోజు నువ్వు ఏ అప్పులో ఉన్నావు నాకు తెలియదు, ఆహారం లేని పరిస్థితుల్లో ఉన్నావు నాకు తెలియదు, కానీ దేవుని సన్నిధి నీలో ఉంటే మన్నా నీకు దేవుడిస్తాడు. ఎందుకంటే ఇది సన్నిధిలో అంతా ప్యాకేజ్. ఇంకా చూద్దాం. అహరోను కర్ర దీనికి దైవిక అధికారానికి సాదృశ్యం. దైవిక అధికారం నీకు సాతాను మీద ఇస్తాడు, శత్రువు మీద ఇస్తాడు. దేవుని సన్నిధి నీలో ఉంటే, పక్కన చెప్పండి, దేవుని సన్నిధి నీలో ఉంటే నీకు అధికారం. దేవునికి లోబడి ఉండు. 10 ఆజ్ఞలు దేవుని సన్నిధిలో ఏంటిది? నిబంధన మందసంలో ఇది భాగం. 10 ఆజ్ఞల ద్వారా నిన్ను దేవుడు ఒక రిలేషన్షిప్, సంబంధంలోకి తీసుకొని వచ్చి నిన్ను నడిపిస్తాడు. ఏ రోజు ఎలా వెళ్ళాలి, ఏ మనిషి నిన్ను ఎలా మోసం చేయాలనుకుంటున్నాడు, అతనితో నువ్వు వెళ్ళాలా వద్దా, నువ్వు ఏ మార్గంలో నువ్వు ఉద్యోగం చేయాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి, ఇలాంటి నడిపింపంతా ఆయన 10 ఆజ్ఞలైన వాక్యం ద్వారా, ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. ఇది దేంట్లో భాగం? మందస్సంలో భాగం, దేవుని సన్నిధిలో భాగం. దేవుని మందసమే యేసుక్రీస్తు. నిబంధన మందసమే ఆయన రక్తంతో చేసుకున్న నిబంధన మందసం, ఆయనే యేసుక్రీస్తు. ఇక్కడితో నేను ముగిస్తాను. అయితే ఎంతమందికి ఈరోజు ఆయన సన్నిధి నాలో ఉంటే నేను కరుణ పొందుకుంటాను, క్షమాపణ పొందుకుంటాను? అందరూ చెప్తారా? ఆయన సన్నిధి నాలో ఉంటే నేను క్షమాపణ పొందుకుంటాను. ఆయన సన్నిధి నాలో ఉంటే కెరూబులు, దేవుని దూతలు నన్ను కాపాడుతాయి. నువ్వు గొప్పోడి కాబట్టి దేవుడు కాపాడు దూతల చేత. దూతలు నిన్నెందుకు కాపాడతాయి? దూతలు నిన్నెందుకు కాపాడతాయి? ఒక్కరు చెప్పండి, ఒక్కరు చేపగా చెప్పండి. నీలో అతి పరిశుద్ధమైన దేవుని సన్నిధి ఉంది కాబట్టి. అర్థమవుతా? ఎవరికి ఆసక్తిగా లేదా? నీలో ఇది నేను చదివేటప్పుడు నాకు నైట్ నిద్ర పట్టలేదు. అంటే మనము దేవుని సన్నిధి మనము క్యారీ చేస్తే, దేవుని సన్నిధి మనము ఉంచుకోగలిగితే, ఆయన్ని మనము ఆరాధించగలిగితే, ఆయనకి మనము మొదటి ప్రాధాన్యత ఇవ్వగలిగితే ఆయన సన్నిధి మనలో ఉంటుంది. ఆయన రాజ్య విస్తరణలో మనం పాటుపడితే ఆయన సన్నిధి మనతో ఉంటుంది. మనం మనసు మార్చుకొని విధేయత చూపిస్తే ఆయన సన్నిధి మనలో ఉంటుంది. మీరు డల్గా ఉన్నారు కాబట్టి నేను కూడా డల్గా చెప్తున్నాను. నైట్ నిద్రపోలేదు నాకు ఈ వాక్యం చూసినాక. అంటే నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. నిద్ర పట్టలేదు. నేను మేరీని లేపి చెప్తున్నాను, ఇది చూడు మేరీ, దేవుని సత్యం ఎంత బాగుందో అని. నాకు నిద్ర పట్టలేదు, నిజం చెప్తున్నాను. ఈ వాక్యం చదివేటప్పుడు నాకు నైట్ నిద్ర పట్టలేదు. మీకు ఆసక్తిగా ఉందో లేదో నాకు తెలియదు, కానీ దేవుని సన్నిధి నీలో నాలో ఉంటే, దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధి నీలో ఉంది కాబట్టి అతి పరిశుద్ధమైన మనసం పట్టుకున్న వాళ్ళు ఏమయ్యారు? అపరిశుద్ధంగా ఉన్న వాళ్ళు చెప్పాలి. అతి పరిశుద్ధమైన మందసాన్ని అపరిశుద్ధమైన వారు పట్టుకున్నప్పుడు చచ్చిపోతారు. నీకు విరోధంగా ఏ ఆయుధం రూపించబడినా అది వర్ధిల్లదు,
అని అనటానికి నీలో దేవుని సన్నిధి ఉందా? నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అని చెప్పి మనం వాగ్దానాలు ప్రకటిస్తూ ఉంటాం, చెప్తా ఉంటాం. నువ్వు దేవుని బిడ్డవి, నీకు విరోధంగా రూపించబోయే ఏ ఆయుధం వర్ధిల్లదు అంటాం. కానీ ఈ ఇజ్రాయెల్ ప్రజలు దేవుని బిడ్డలే. దేవుని బిడ్డ అయినంత మాత్రాన దేవుని దూతలు నీ పక్షాన్ని యుద్ధం చేస్తాయని ఎక్కడ కూడా కండిషను లేదు. ఇజ్రాయెల్ ప్రజలే అవిధేయత చూపించారు. దేవుని బిడ్డవే అవిధేయత చూపిస్తే దేవుని సన్నిధి నీలో ఉందా? దేవుని సన్నిధి నీలో లేకుండా కరుణ ఎక్కడొస్తుంది? క్షమాపణ ఎక్కడొస్తుంది? కెరూబులతో నీకు ఏంటది ప్రొటెక్షన్ ఏమంటారు తెలుగులో? కాపుదల. నీకు ఆటంకం రాకుండా, నీకు యాక్సిడెంట్ కలగకుండా, నీ మీద ఎవడు కత్తి వెత్తకుండా, నీ మీద ఏ విషప్రయోగం జరగకుండా, నిన్ను ఏ చేతపడి శక్తులు నిన్ను ఏలకుండా, నీకు అన్ని కాపుదల ఊరికే బిడ్డగా ఉన్నందుకు వచ్చేస్తాయా? లేదా ఆ రోజు హగ్గై ప్రవచించినప్పుడు ఎలాగైతే మారు మనసు పొంది విధేయత చూపించి నా ప్రాధాన్యత దేవుని మందిరం, నా ప్రాధాన్యత దేవుని రాజ్యం, నా ప్రాధాన్యత దేవునికి విధేయతగా ఉండి దేవుని మందిరంలో ఉన్న సన్నిధి నాకు కావాలి, నేనే ఆయన మందిరం. హల్లెలూయా. నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగురా? మీరు విలువ పెట్టి కొన్నారు, మీరు మీ సొంతం. ఈరోజు అనొచ్చు, నేను రక్షణ పొందలేదు కదా, నేను ఆయన సొంతం ఎట్లయ్యాను, నేను ఇంకా రక్షణ పొందలేదు, నేను ఆయన సొంతం కాదు అనుకొని ఉండొచ్చు. కాదు, జగత్ పునాది వేయబడకముందే గొర్రె పిల్ల అంటే నీకోసం రక్తం చిందించాడు లేదా? నువ్వు రక్షించబడ్డా రక్షించకపోయినా, నువ్వు ఒప్పుకున్నా అంగీకరించకపోయినా నీకోసం దేవుని రక్తం చిందించబడింది. నువ్వు ఎప్పుడైతే ఆయన్ని నమ్ముతావో అప్పుడే నీకు దేవుని సన్నిధి నీకు వరంగా వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు వరంగా వస్తాడు. నీలో దేవుని సన్నిధి నివసిస్తుంది. ఈ మందిరాన్ని పడగొట్టు మళ్ళీ 3 రోజులు లేపుతానని యేసు చెప్పినప్పుడు అర్థం కాల. ఈయన మళ్ళీ 3వ మందిరాన్ని కడతాడేమో అనుకున్నారు. అంటే సొలొమోను కాలంలో ఒక మందిరం, తర్వాత హగ్గై దగ్గర ఇంకొక మందిరం, ఈయన ఇంకో మందిరం కట్టడానికి వచ్చాడు. ఈయన ఎవరు అనుకున్నారు. కాదు, ఆయన సొంత శరీరాన్ని నన్ను మీరు పడగొట్టండి, నేను మళ్ళీ 3 రోజులు తిరిగి లేస్తానన్నాడు. అది ఆయన మందిరం. ఆయన కలిగి ఉన్న బిడ్డలకి ఆయన మందిరంలో నివసించే అవకాశం ఉంటుంది. నిన్నే దేవుని మందిరంగా చేస్తాడు. నీలో ఆయన సన్నిధిస్తాడు. హల్లెలూయా. నీలో ఆయన సన్నిధి ఉంటే దేవుని క్షమాపణ, కెరూబులతో భద్రత, మన్నాలాగా నీకెప్పుడు కూడా కరువు రాదు. ఆయన నీతి కలిగిన బిడ్డల్ని ఎన్నాడు సింహం పిల్లలైనా కానీ ఆకలిగా ఉంటాయేమో, కానీ దేవుని నమ్మిన బిడ్డ ఆకలితో అదే మన్నాని నీకు ఇస్తానన్నాడు. మన్నా అంటే ఇదేంటిది అని, అంతేగాని మన్నా గొప్పతనం కాదు. నువ్వు కావాల్సిన ప్రతిదీ దేవుణ్ణు అలాగైతే నిబంధన మందసంలో ఉన్న మన్నా ఎలాగైతే వాళ్ళకి అనుదినం 40 సంవత్సరాలు ఎడారిలో ఎక్కడ ఏ బేకరీ లేదు, ఏ బిలాల్ లేదు, ఏ కేబీ లేదు, ఏ రెస్టారెంట్ లేదండి. వాళ్ళు నాన్ వెజ్ తిన్నారు. తన ప్రజలు మనసు తెలుసు. నేను చాలా చెప్పాలనుకుంటున్నాను, ముగిచ్చేస్తాను. ఎంతమందికి ఈరోజు ఆసక్తిగా ఉండి ఇంత సన్నిధిలో ఇన్ని ఉన్నాయండి. నేను డల్ అయిపోతాను మన వాళ్ళందరినీ చూసినప్పుడు. ఆసక్తిగా ఉండే, నాకు ఆసక్తిగా ఉండి చెప్పాలని. అయితే దేవుని సన్నిధిలో దేవుని మందసం, నిబంధన మందసం, యేసయ్య నీకు నిబంధన మందసం. ఆయన రక్తమే నీకు నిబంధన. ఆయన రక్తంతో నిన్ను నిబంధనలోకి తీసుకొచ్చాడు. ఇంతకీ నీకు యేసయ్య నీలో ఉన్నాడా? నువ్వు ఈరోజు నాకు యేసయ్య కావాలి అన్నవారు మనం నుంచుందామా? లేదు, ఇజ్రాయెల్ ప్రజల్లాగా నేను మర్చిపోయాను, నేను మొదటి స్థానం నీకు ఇవ్వలేదు, ఈ రోజు నుంచి ఇస్తాను అన్నవారికి దేవుడు తోడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి నేను దేవుడికి మొదటి స్థానం ఇస్తాను, ఈ రోజు నుంచి దేవుని రాజ్యాన్ని నేను మొదటి స్థానం ఇస్తాను. నా సొంత కంఫర్ట్స్, సౌకర్యాలు నేను చూసుకోను, నీకోసం నేను బ్రతుకుతాను, నువ్వు ఏం చేయమంటే నేను చేస్తాను అన్నవారు బాయ్స్లో లేకరా. ఆశీర్వాదాలన్నీ వాళ్ళకి, దేవుని తోడు వాళ్ళకి, వాళ్ళ తర్వాతే మనకి. ఎందుకంటే ముందు వాళ్ళు లేచారు కాబట్టి వారి తర్వాతే మనకి. అయితే కళ్ళు మూసుకుందామా? ఈరోజు
లైవ్లో చూస్తున్న మీ అందరూ, ఇక్కడ ఉన్న మీ అందరితో దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. అవునంటారా కాదంటారా? దేవుడు నీతో నాతో ఈ రోజు నుంచి నువ్వు దేవుని మందిరం పట్ల పునరుద్ధరించాలి. ఈ రోజు నుంచి దేవుని మందిరం నువ్వు తిరిగి కట్టాలి. ఏంటి దేవుని మందిరం? నీ పాపపు అలవాట్లో దేవుని మందిరమైన నీ సొంత అవయవాల్ని పాడు చేసుకున్నావా? నీ సొంత దేహం దేవుని ఆలయం. నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు. నువ్వు రక్షించబడకపోయినా నీకు విలువ పెట్టి కొన్నారు. అలాంటి నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావా? అయితే నా ఆలయాన్ని పడగొట్టు వారిని నేను పడగొడతానని వాక్యంలో సెలవిచ్చినాడు. అయ్యో, అది శ్రమ కదా. మనము తెలిసి ఇన్నాళ్ళు తెలియక చేసేమేమో. ఇన్నాళ్ళు 16 ఏళ్ళు ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగైతే వారి సొంత ఇల్లు కట్టుకొని వారి సొంత కంఫర్ట్స్లో సౌకర్యాల్లో దేవుని మందిరాన్ని మర్చిపోయారు. అలాగే నువ్వు కూడా మర్చిపోయావా? నీలో దేవుడు ఉన్నాడని మర్చిపోయావా? బాధపడి దేవుడు మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నాడు నీకు. దేవుడు ఈరోజు నీలో నేను ఉంటానని నువ్వు ఎరగవా? నీకోసం నేను విలువ పెట్టి నా రక్తాన్ని చిందించాను, మర్చిపోయావా? 2000 సంవత్సరాల క్రితం నుంచి నా రక్తం అవైలబుల్గానే ఉంది, నీకోసం ఎదురు చూస్తూనే ఉంది. నువ్వు పుట్టకముందే నేను ప్రేమించాను. నువ్వు రాకముందే ఈ జగత్తుకి నేను ఎప్పుడో బలయ్యాను. మీ అందరూ మనందరం నరకంలోకి వెళ్ళకూడదని, మనందరం నాశనం అవ్వకూడదని, దేవుని సన్నిధి మనలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈరోజు మనస్ఫూర్తిగా ఆయనతో మాట్లాడదామా? అయ్యా, నాతో మాట్లాడావు. మీ సొంత మాటలతో ఆయనతో మాట్లాడండి. ఈరోజు నాతో మాట్లాడాలని అనిపించిన వాళ్ళే మాట్లాడండి, బలవంతమేమీ లేదు. దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఆయన మందిరాన్ని కడతాను. నా మొదటి ప్రాధాన్యత ఆయనకి ఇస్తాను. నా సొంత అలవాట్లు నేను దేవుణ్ణి దుర్వినియోగం చేయను. ఆయన సన్నిధి నాకు కావాలి. ఆయన సన్నిధి నాలో ఉంటే నాకు కాపుదల. ఆయన సన్నిధి నాలో ఉంటే నాకు అనుదిన ఆహారం దయచేస్తాడు. ఆయన సన్నిధి నాలో ఉంటే నాకు నా పాపములకు క్షమాపణ దొరుకుతుంది. ఆయన సన్నిధి నాలో ఉంటే నన్ను ఆయన నడిపిస్తాడు. నువ్వు ఏ రోజు నడవాలని కోరుకున్నావు? నీ సొంత జ్ఞానంతో నువ్వు నడవద్దు. అక్కడ సాతాను పొంచి ఉంటాడు. ఆయన వాక్యం ద్వారా నువ్వు నడువు ఈ రోజు నుంచి. ఆయన వాక్యం ద్వారా నడువు ఈ రోజు నుంచి. దేవుడు నీకు సెలవిస్తున్నాడు, నీకు నాకు మనందరికీ. సొంత మాటలతో ప్రార్థిద్దాం. అయ్యా, నీకే వందనాలు. మాతో మాట్లాడావు, మీకు వేలాది కోట్లాది వందనాలు. హగ్గై ప్రవక్త ద్వారా నీ బిడ్డలైన ఇజ్రాయెల్ని ఎలాగైతే హెచ్చరించావో అలాగే మమ్మల్ని హెచ్చరించావు. నమ్ముచున్నామయ్యా, హెచ్చరించావు. ఇక్కడ ఎవరైతే వింటున్నారో, లైవ్లో చూస్తున్నారో, ఇక్కడ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నీ పట్ల విధేయత చూపించారో, గవర్నర్ అయిన జెరుబ్బాబెల్ని మార్చావు, యెహోషువ నీ మార్చావు, ప్రజలందరినీ మార్చావు. వారందరికీ నీ తోడు, నీ సన్నిధి ఇచ్చావు. ఇక్కడ కూడా ఎవరైతే విధేయత చూపిస్తాను, నువ్వే నా ప్రధాన స్థానంలో పెడతాను అన్నవారికి నీ తోడివ్వయా, అన్నవారికి నీ సన్నిధివ్వు. ఇలా వాగ్దానం చేసిన వారికి సన్నిధివ్వు, నడిపించు. ఇంతవరకు మాతో మాట్లాడిన వందనాలు. జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరు తోడి నడిపించమని, మీ రక్షణ ఇక్కడున్న మా అందరికీ దయచేయమని, మీ వాక్యం చెప్పున మమ్మల్ని నడిపించమని, మీ ఆత్మతో నింపి నడిపించి అనేక మందిని మీ రాజ్యంలోకి, సువార్తలోకి మేము ప్రకటించేవారిలాగా, యేసు క్రీస్తు సిలువ గురించిన వార్త సిగ్గుపడకుండా, మేము భయపడకుండా ప్రకటించేవారిలాగా, రాజ్య వ్యాప్తి చెందించే బిడలాగా మమ్మల్ని చేయమని మిక్కిలి వినంగా అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరం కూర్చున్నాం. మనం బలలో పాల్గొందాం. మళ్ళీ మనం పరీక్షించుకుంటూ బలలో పాల్గొందాం.